ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అంకిత భావంతో దగ్గర అవ్వాలి, అలా ఉన్న పార్టీతోనే మనం కలిసి పని చేయాలి అనే నినాదంతో అనే ఒక సంకల్పంతో ఈ రోజున 6R9 న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి కోట పిచ్చిరెడ్డి గారు మన ముందున్నారు. నమస్తే అండి. రెడ్డి అనగానే ఫస్ట్ ఎవరికైనా మీరు వైఎస్ఆర్సీపీనే అంటాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు కమ్యూనిటీ మీద ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే వీరికి ఏదో ఒక సహాయం చేయాలి. సీసీ డ్రైన్ అనేది తెలియదు, సీసీ రోడ్ అనేది తెలియదు, అసలు తెలియదు. ఆ ప్రాంతం వాళ్ళు అసలు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెకండ్ క్యాడర్ నాయకులకి పట్టింపు లేదు, ఎమ్మెల్యేలైనా ఆయన కలవడానికి లేదు, ప్రజల వద్దకు అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చినంత ముఖ్యమంత్రి అయిన తర్వాత రావట్లేదు. సో ఈ కంప్లైంట్స్ అయితే విన్నాము. ఎంతవరకు ఈ విషయానికి దగ్గరగా వాస్తవం ఉంది? నేను మా గుంటూరు ప్రాంతానికి సంబంధించి నేనైతే నేను కొన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాను. గుంటూరు ప్రాంతంలో మేము పనిచేసిన ప్రాంతాల్లో ఎలక్షన్ ముందైతే ఖచ్చితంగా ఇక్కడే రాజధాని ఉంటుందని మాట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని నిర్మించడం కోసం ఆ రోజు రైతులు ఒక ముఖ్యమంత్రి నమ్మి 35,000 ఎకరాలు 36,000 ఎకరాలు రైతులు ఇస్తే ఇవన్నీ సొంత మీడియాలో రావడం మమ్మల్ని కొంత బాధ అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు మీకు చేయాల్సినంత చేయలేదు, నేను వస్తే మెరుగైన రాజధాని నిర్మిస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు అద్దెకుంటున్నాడు, నేను సొంతగా కట్టుకున్నాను, కట్టుకోవడం కూడా అమరావతి ప్రాంతంలోనే కట్టుకున్నాను, కాబట్టి ఒక్కసారి నన్ను చూడండి, నేను మీకు మెరుగైన రాజధాని నిర్మిస్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పడం, తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మాట మార్చడం.